నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీ వర్కర్స్ భారీగా, అంటే మహిళలందరూ కూడా ఇక్కడ భారీగా చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అయితే నెరవేర్చాలని చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకి డిమాండ్స్ ఇచ్చిందో, దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే వాళ్ళ డిమాండ్స్ కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి అమలు చేయాలని చెప్పి, తక్షణం అమలు చేయాలని చెప్పి ఇక్కడైతే ధర్నాకి దీక్షకి దిగడం జరిగింది. సో ప్రస్తుతం చూడొచ్చు ఎంతమంది మహిళలు రావడం జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా అంటే ఒక పక్క స్టూడెంట్ ఇష్యూస్ జరుగుతున్న పరిస్థితుల్లో ఒక పక్క ఇట్లాంటి పరిస్థితులు చూడొచ్చు. అంటే అడుగు అడుగునా కూడా గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావడం అనేది మనం గమనించుకోవచ్చు. అలాగే ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే జీవో నెంబర్ 10 రద్దు చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్లు టీచర్స్ కి సంబంధించి 2 లక్షలు, హెల్పర్ కి 1 లక్షకు పెంచి పెన్షన్ విఆర్ఓ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. అలాగే హెల్పర్స్ కు పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటారు వీళ్ళు అనేది ప్రధానంగా. అమ్మ నమస్తే అమ్మా, ఎప్పటి నుంచి చేస్తా అంటే ఏంటమ్మా ఈ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలండి. మా కనీస వేతనం 26,000 రూపాయలు మాకు ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ విధానాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. మాకు ఆన్లైన్ విధానాలు నేర్చుకొని మాకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పమంటే తక్కువ చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా ఆన్లైన్ విధానాలు చేస్తేనే మీకు ప్రభుత్వము వసతులు కల్పిస్తామంటే అయినా సరే నేర్చుకున్నాం. కనీసం అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ సౌకర్యం కానీ, పిఎఫ్ సౌకర్యం కానీ, మళ్ళీ రిటైర్మెంట్ అయితే 50,000 1,00,000 రూపాయలు ఏం చేసుకుంటుందండి. రిటైర్మెంట్ అయితే 2 లక్షలు టీచర్ కి, 1,00,000 ఆయమ్మకి, తర్వాత జీతంలో సగము పెన్షన్ రూపాయన ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్స్ అండి. గత ప్రభుత్వం నుంచి ఇలాగే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా మాకు న్యాయం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి న్యాయం చేస్తామా హామీలు ఇచ్చి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం హామీలు అమలు పరుస్తామని చెప్పేసి అన్నది. అమలు పరుస్తాం అన్న తర్వాత కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ పోరాటానికి మేము దిగాల్సి వచ్చింది. నాయకులు ఎవరైనా కలిసి కలిసినామండి, కలిసినాము. సమ్మెకు ముందు కలిసినాం. సమ్మె 24 రోజుల సమ్మె మేము పూర్తి చేసినప్పుడు ఆ సమ్మెలో భాగంగా కలిసి హామీలు తీసుకున్నాము. ఇప్పుడు కూడా సీతక్క గారికి, మంత్రి గారికి మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. హామీలు అమలు పరుస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు పేపర్ న్యూస్ వద్దు, మాకు జీవో రూపాయన కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సానుకూలంగా స్పందన వస్తుంది అంటారు. మరి ఈ రోజు వస్తుందని అనుకుంటున్నాం అండి. ఈ రోజు సానుకూల ప్రకటన వస్తుందని అనుకుంటున్నాం. చెప్పండి, అంటే సానుకూలంగా ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? జీవో నెంబర్ రద్దు చేసి మాకు గ్రాట్యుటీ పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుకుంటున్నాము. చూడొచ్చు, అంటే వాళ్ళు ప్రధానంగా ఏవైతే డిమాండ్స్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో 24 రోజుల్లో సమ్మెకాల వేతనాలు పెంచాలని చెప్పేసి కానీ, దీని గురించి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే డిమాండ్స్ నెరవేరిస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంటే వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఏదైతే ఇప్పుడు ఈ హామీలు ఇచ్చారో మరి నెరవేరుస్తారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఓ పక్క ఈ ఐసిడిఎస్ శాఖగా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు మాకు 2 లక్షలు, 1,00,000 ఇస్తాము, ఆసరా పెన్షన్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఆచరణలో టీచర్స్ కి వచ్చేసి 1,00,000 రూపాయలే, హెల్పర్స్ కి వచ్చి 50,000 ఇస్తూ దాన్ని జీవో జారీ చేశారు. ఇది దుర్మార్గం. మాతో ఒక మాట, మీరు సర్క్యులర్లు జీవోల రూపంలో ఇంకో మాట చెప్పడం ఇది సరైనది కాదు. ఇప్పటికైనా 2 లక్షలు, 1,00,000 ఇస్తూ కొత్త జీవో, అదే రిటైర్మెంట్ పెంచుతూ కొత్త జీవో కాపీ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్ వచ్చే పెన్షన్ అయినా ఇది ఐసిడిఎస్ నుంచే శాంక్షన్ కావాలి, అది రిటైర్మెంట్ అయ్యేనాడే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతే. స్పందన ఎలా ఉంది? నాయకులు ఇప్పటికే మేము అనేక సార్లు, అదే జూలై 7వ తారీఖున కూడా ఇక్కడ కమిషనర్ ఆఫీస్ ముందు రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళతో పెద్ద ఎత్తున ధర్నాలు చేశాం. మంత్రి గారిని కలిసాం, అట్లాగే డైరెక్టర్ గారిని కలిసాం, కలెక్టర్లను కలిసాం, సిడిపోలను కలిసాం, సూపర్వైజర్లకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు మొత్తం స్పందించినటువంటి నేపథ్యంలోనే రిటైర్మెంట్ అయ్యేటువంటి ఆ అంగన్వాడీలతోటి కూడా 13 రోజులు రిలే దీక్షలు చేశాం.
13 రోజులు రిలే దీక్షలు చేసి ఇప్పుడు 14వ రోజు ఇక్కడ కమిషనర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించని పక్షంలోనే ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మా డిమాండ్స్ పరిష్కారం చేయాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటానికి ఇంకా మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధం అవుతామని చెప్పేసి కూడా చెప్పండి. అంటే మరి గతం నుంచి కూడా మీరు చేస్తున్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మరి దీని మీద ఇప్పటికీ స్పందన లేదు. మరి ఈ రోజైనా కమిషనర్ గారు రెస్పాండ్ అవుతారు? ఇప్పటి వరకు మేము కింది స్థాయి నుంచి పై రాష్ట్ర స్థాయి వరకు అన్ని వినతి పత్రాలు పని చేసుకుంటూ వినతి పత్రాల రూపంలో మా సమస్యల్ని గవర్నమెంట్ ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోకపోబట్టే ఈ రోజు హైదరాబాద్ వచ్చి కమిషనర్ కార్యాలయంలో ఈ ధర్నా పెద్ద ఎత్తున ధర్నా చేపడతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద పడేశారు. జూలై నెలలోనే బడికి రావద్దని చెప్పి ఆయాల్ని టీచర్లని ₹1 కూడా ఇవ్వకుండా జూలై నెల నుంచే బడికి రావద్దని చెప్పేసి జీవోని విడుదల చేశారు. జీవో నెంబర్ 10ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఆయాకి టీచర్ కి 2 లక్షలు ఇస్తూ కొత్త జీవోని విడుదల చేయాలి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మాకు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పటికే మంత్రి సీతక్క గారికి విన్నవించుకుంటే చెప్పారు 2-3 రోజుల్లో మీకు జీవో ఇస్తామని చెప్పారు. ఆయాల్ని టీచర్లని బయట పెట్టడానికి రోడ్డు మీద పడేయడానికి నిమిషాల ప్రకారం జీవోని విడుదల చేశారు. ఇప్పుడు మేము 13 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తా ఉన్నాం ఆయాలతోటి టీచర్లతోటి. మాకు జీవో నెంబర్ 10ని రద్దు చేసి ₹1,00,000 2 లక్షల జీవో ఇవ్వమని మేము అడుగుతా ఉంటే ఇంకా కాలయాపన చేస్తూ మా పోరాటాన్ని నిర్వీర్యం చేసేదానికి ఇలా ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉన్నది. ఈ కుట్ర పన్నుతో మేము సహించేది లేదు. పెద్ద ఎత్తున పోరాటానికి వస్తాము. మా సమస్యను పరిష్కారం చేసేంత వరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఇలా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 10ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే ప్రభుత్వం. మాకు ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకొని 2 లక్షలు ₹1,00,000 జీవోని కొత్త జీవోని ఖచ్చితంగా విడుదల చేయాలి. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మాకు సమ్మె కాలంలో మేము చేసినట్టు సమ్మె కాలంలో మాకు కొన్ని నిర్దిష్టమైన హామీలను ప్రభుత్వం ఇచ్చింది. ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము రోజు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. వీటన్నిటి మీద మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మేము అక్కడి నుంచి కదిలేదు లేదు. మా హామీని పక్కదారి పట్టించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించం. మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూడొచ్చు. అంటే ప్రధానంగా వాళ్ళు ఏదైతే జీవో నెంబర్ 10 రద్దుకు సంబంధించి ప్రధానంగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే కనీస వేతనం 26,000 చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం, కొంతమంది అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్నటి దాకా స్టూడెంట్ ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే మహిళలు వచ్చి ఇప్పుడు కొట్లాడే పరిస్థితి అడుగడుగునా నాకు తెలిసి అంటే గవర్నమెంట్ కి సంబంధించి వ్యతిరేకతే కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా.